ఇదిగోండి. లోపల ప్రిన్సిపల్ గారున్నారా? ఉన్నారు మేడం. ఓకే. నమస్కారం ప్రిన్సిపల్ గారు. నమస్తే అండి, కూర్చోండి. బంగారం స్కూల్‌కొచ్చిందా మేడం? తను చాలా రోజుల నుంచి స్కూల్కి రావట్లేదుగా. రావడం లేదా? అవును, మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ, స్కూల్‌కి బంగారాన్ని శివాగ్ని తీసుకురావడం లేదా? మీకు తెలీదా? రా బంగారం, స్కూల్కి తీసుకెళ్తాను. ఎందుకు శివాగ్ని? నేను తీసుకువెళ్తానులే. రెగ్యులర్గా నేనే తీసుకెళ్తున్నాను కదా. ఆ, ఓకే మేడం, మళ్ళీ కలుస్తాను. ఓకే. థ్యాంక్ యూ. ఏం జరుగుతుంది? నేను స్కూల్లో డ్రాప్ చేస్తానంటే శివాగ్ని కంగారు పడింది. అంటే ఈ సంగతి నాకు తెలిసిపోతుందనే కదా. బంగారాన్ని స్కూల్కి తీసుకురాకుండా శివాగ్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? కాన్సంట్రేషన్, కాన్సంట్రేషన్, కాన్సంట్రేషన్. Concentration, concentration, concentration. Concentration, concentration, concentration. Concentration, కాన్సంట్రేషన్, కాన్సంట్రేషన్. నేను చెప్పేదే నిజం, నీకు కనిపించేదంతా అబద్ధం. శివాగ్ని చాలా మంచిది, శివాగ్ని చాలా మంచిది. శివాగ్ని నిన్ను మీ అమ్మలాగే చూసుకుంటుంది. శివాగ్ని మీ అమ్మ కన్నా చాలా మంచిది. శివాగ్ని చెప్పినట్టే వినాలి, ఇంకెవ్వరు చెప్పినా వినకూడదు. శివాగ్నితోనే ఉండాలి, శివాగ్ని దగ్గరే పడుకోవాలి. ఎప్పుడైనా మీ తాతయ్య రమ్మంటే ఆయనతో వెళ్ళాలి. నువ్వు అడిగినవన్నీ కొనిపెడతారు. ఆయనతో బయటికి వెళ్తే బోల్డన్ని బొమ్మలు, చాక్లెట్లు ఇస్తారు. మీ తాతయ్య రమ్మన్నా, స్నేహ రమ్మన్నా ఖచ్చితంగా వెళ్ళాలి. వాళ్ళు చెప్పినట్టే వినాలి. వెళ్తావా? ఏమైంది జయ?
ఇంతసేపు కాన్సంట్రేషన్తో ఉంది కదా, కాస్త మత్తుగా అనిపించుంటుంది. డోంట్ వరీ. థ్యాంక్ యూ సో మచ్ జయ. ఇన్ని రోజుల నుంచి సజెషన్స్ ఇస్తున్నా సిండి మైండ్ కోఆపరేట్ చేయలేదు. ఇవాల్టికి దాని మైండ్ పూర్తిగా ట్యూన్ అయిపోయింది. నేను ఇదంతా రికార్డ్ చేశాను. రోజు పడుకునే ముందు ఇయర్ ఫోన్స్ పెట్టి వినిపిస్తుంటాను. జింకో 2 సిట్టింగ్స్కి తీసుకురా శివాగ్ని. పూర్తి నేను తర్వాత చేస్తాను మిస్టర్ వర్మ. పిచ్చి ఇంకా నయం కాలేదా? నీ మీదున్న పిచ్చి ప్రేమ ఇంకా పెరిగింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు స్నేహ. పూర్తిగా క్యూర్ అయ్యాక ఇంకా ఎక్కడ ఎందుకున్నావు? అమెరికా వెళ్ళిపోవచ్చుగా. ఎందుకు వెళ్తాను? హా? ప్రణయ్ అక్కడ లేడుగా, ఇక్కడున్నాడు. బయటికి వెళ్దామా? నీతో ఎక్కడికి రావడానికైనా రెడీ. బయటికంటే ఈ గదిలో నుంచి బయటికి అని. తప్పుకో. తప్పుకోవాల్సింది ప్రేమ, నేను కాదు. ఏంటిది? తప్పుకో. తప్పుకోవాల్సింది నేను కాదని చెప్తున్నాను కదా. ప్రణయ్ ప్లీజ్. స్నేహ ప్లీజ్ ప్రణయ్. స్నేహ. ప్రణయ్ ప్లీజ్ ప్రణయ్. ప్రేమ వస్తున్నట్టుంది. స్టార్ట్. ప్రణయ్ ప్రణయ్ ప్లీజ్ ప్లీజ్ ప్రణయ్. స్నేహ జరుగు. నిన్నే. ప్రణయ్ ప్రణయ్
ఈ ఇంటితో నీకు బంధుత్వం ఉందని వదిలేస్తున్నాను. ఇంకొకసారి ప్రణయ్తో ఇలా బిహేవ్ చేస్తే అమెరికాకు పారిపోయేలా కొట్టి చంపేస్తాను. గెట్ లాస్ట్, గెట్ లాస్ట్, గెట్ లాస్ట్, గెట్ లాస్ట్, గెట్ లాస్ట్, గెట్ లాస్ట్, గెట్ లాస్ట్. నేను బయటికి వెళ్తున్నాను ప్రేమ. ప్రణయ్, షర్ట్ మార్చుకో. ప్రేమకు నా మీద ఎంత నమ్మకం. రే దాహం రా, దాహం. ఇదిగా తాగు. మంచినీళ్ళు కాదురా, మందు. మందు కావాలరా. కుదరదని చెప్పాను కదా. రే తిండిపోతుని కట్టిపడేచ్చు, తిరుగుబోతుని కట్టిపడేచ్చు, కానీ తాగుబోతుని మాత్రం కట్టిపడేయకూడదురా. ఆడమేకలు లేని దేశంలో మగమేకలు ఎలా పుడతాయర్రా పాపిష్టి రౌడీలారా. రే ఎందుకు కట్టేశారో చెప్పరు, ఎవరు కట్టేయమన్నారో చెప్పరు. రే చీప్ లిక్కర్ కూడా పెళ్ళం బిడ్డలు రకాల కష్టంతో తాగే ఈ బెకారి సన్నాసిని ఎందుకు కిడ్నాప్ చేశారో చెప్పండి రా. సస్పెన్స్తో చేస్తున్నాను, చెప్పండి రా. రే రే ఇంతగా మిక్కిలి దుఃఖిస్తున్నా కట్టుకున్న పెళ్ళంలాగా కరగలేంట్రా మీరు. మందు మందు పడక గొంతు పెడసగట్టుకుపోతుందిరా, డీహైడ్రేషన్ అయ్యి డీలా పడిపోతున్నాను రా. రే చీప్ లిక్కరనే ఇచ్చి పుణ్యం కట్టుకోండి రా. ఆహా ఎంత మంచి రౌడీరా నువ్వు. నీ లివర్ డ్యామేజ్ అయిన రోజు నా లివర్లోంచి ఓ మొక్క నీకు డొనేట్ చేస్తాను నేను నాన్న. రౌడీ నాన్న ఏం చేస్తానా చెప్తా. ఈ వాసన పీల్చుకుంటూ కూర్చో. ప్రభువా ఈ పాపిని శిక్షించు. వద్దులే, క్షమించు. నమస్తే మేడం. నమస్తే మేడం. శివగ్ని నన్ను కాపాడడానికి కారేసుకొచ్చావమ్మా? కిడ్నాప్ చేయించిందే నేను అంకుల్. నా మీద అంత కక్ష నీకెందుకు పెరిగిందమ్మా? కట్లిప్పండి. మిమ్మల్ని మందు తాగకుండా కట్టి పడేయడానికి ఒక బలమైన కారణం ఉంది అంకుల్. రండి చెప్తాను. శివాగ్నిని నమ్మి బంగారాన్ని తనతో పంపించొద్దమ్మా. తనతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏమైంది? బంగారాన్ని శివాగ్ని ఇంకా తీసుకురాలేదురా. ఎక్కడికి పోతుంది? ఎందుకు ఎంత కంగారు పడుతున్నారు? స్కూల్ నుంచి బంగారాన్ని ఇంటికి తీసుకురావడానికి ఎన్ని గంటలు పడుతుందా ప్రణయ్? అదిగో శివాగ్ని వస్తోంది.
నాన్నని చూస్తేనే వణికిపోయే బంగారం ఇంత చనువుగా ఉందేంటి? వీళ్ళిద్దరూ ఎప్పుడింత దగ్గరయ్యారు? కొంచెం బంగారానికి ఎందుకు దింపుతారా? దిగమ్మ బంగారు మూట. తాగేసి ఇంటికి రావద్దని తాగొచ్చినప్పుడల్లా చెప్తారు కదమ్మా. అయినా మళ్ళీ తాగలేదు కదమ్మా. అంకుల్ ఇప్పుడు మందు మానేశారు నానమ్మ, పూర్తిగా మారిపోయారు. అవును, నా పాపములు కడగబడి పరిశుద్ధాత్మతో పవిత్ర కార్యం కోసం మాత్రమే వినియోగించబడి ఉన్నానని నేను తెలుసుకున్నాను. నాకిప్పుడు ఆ స్మెల్ అంటేనే పడ్డం లేదు అల్లుడు గారు. పెగ్గులు మానేసి మగ్గులు మజ్జిగలా తాగేసరికి జలుబు చేసిందంతే. ఎలా ఉన్నావమ్మా ప్రేమ? నేను నాలాగే ఉన్నాను నాన్న. నువ్వే ఏదో కొత్త అవతారం ఎత్తినట్టు కనిపిస్తున్నావు. నిజమేనమ్మా, నన్ను నమ్ము. విస్కీలో బ్రాందీ కలిపినా, బ్రాందీలో విస్కీ కలిపినా ఆ తేడా ఎవరు గుర్తించలేరు గాని ఓ తాగుబోతూ మందు మానేశాడంటే మాత్రం వాడికి భూమి మీద లక్కీ డ్రాప్స్ చెల్లిపోయేదాకా ఎవ్వరూ నమ్మరు. అపార్థం చేసుకుని పెగ్గులో లెగ్గేస్తూనే ఉంటారు. అల్లుడు గారు, తాగడం వాగడం మానేసి ఆటో రిక్షా లాగడం, సంసారం అనే సాగరంలో ఈదడం మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఆ ప్రభువు నాకు ప్రేయర్ నందు కనపడి వాగ్దానం చేసి ఉన్నాడు. రేపు కూడా ఇలాగే తాకుండా వచ్చి చెప్పండి, అప్పుడు నమ్ముతాను. ఒక్క నిమిషమే. ఇంటి నుంచి మీ అమ్మ అనుకుంటా. హలో నాన్న, నేను టీనూని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. అమ్మకి బీపీ మాత్రలు వేయమన్నాను, వేసావా? ఇప్పుడు ప్రేమకు వెయ్యాలి బీపీ టాబ్లెట్లు. తెస్తానమ్మా, అన్నీ రాసుకున్నాను కదా. 6 కిలో బీరకాయలు, 1/4 కిలో వంకాయలు, చక్కెర కిలో, పసుపు 100 గ్రాములు, కుంకుమ 10 గ్రాములు. అది పండుకి ఏదో కావాలన్నారే. బ్రెడ్ కావాలా? ఇవన్నీ సరే గాని ఇతన్ని తీసుకొచ్చావేంటి శివాగ్ని? బంగారాన్ని నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను కదా నానమ్మ. తాతయ్యగా అంకుల్ సంతకం చేయాలి, గార్డియన్గా ప్రేమ ప్రణయ్ సైన్ చేయాలి. ఆ ఫార్మాలిటీస్ పూర్తయితేనే రిజిస్టర్ చేయడం వీలవుతుంది. బంగారానికి అక్క పేరు పెట్టాలనుకుంటున్నాను. అదెలా ఇవ్వమ్మా.